వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కోటి సోమవార వ్రతం అని కొంతమంది చేసుకుంటూ ఉంటారు కదా. ఇది ఎలా చేసుకోవాలి? ఎప్పుడుంది? కార్తీక మాసంలోనే వస్తుంది కదా రమగారు? వస్తుంది. ఇది వ్రతం అంటే వ్రతం అని కాదు జయ. కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే కదా. ప్రతిరోజు ఏ ఒక్కరోజు మనం ఉపవాసం ఉన్నా, ఏ ఒక్కరోజు దేవాలయానికి వెళ్ళినా, ఏ ఒక్కరోజు దీపం పెట్టినా, దానం చేసినా, స్నానం చేసినా, పురాణం విన్నా ఆ ఒకరోజు అమృతతుల్యమే. అయితే ప్రత్యేకంగా పర్వదినాలు ఏం చెప్పాం మనము? మొదట బలిపాడ్యమి, భగ్నిహస్త భోజనము పర్వదినాలు, నాగుల చవితి పర్వదినము, ఆ తర్వాత 4 సోమవారాలు, 2 ఏకాదశులు, పౌర్ణమి, అమావాస్య తిథులు, ఇవి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అయితే ఇందులో ఇవన్నీ కూడా వార సంబంధమైనవి కనపడుతున్నాయి చూడు నీకు. అవును, అన్ని వారాలే కదా. అయితే ఇందులో ఈ కార్తీక మాసం శివ సంబంధమైన కార్తీక మాసంలో విష్ణు ప్రీతి కోసమే మనం పూజ చేస్తాం. కార్తీక దామోదర ప్రీత్యర్థం చేస్తాం. దామోదరుడి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం, స్వామివారి వెంకటేశ్వర స్వామివారి నక్షత్రంగా చెప్తారు. విష్ణువు యొక్క నక్షత్రము అని అంటారు, కానీ విష్ణువు యొక్క ఏ నక్షత్రంలో ఆయన జన్మించాడో మనకు తెలీదు. కానీ విష్ణు సంబంధమైన నక్షత్రము శ్రవణం. చూడు, రాముల వారు పునర్వసు నక్షత్రం, కృష్ణుడు రోహిణి నక్షత్రం, క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు శ్రవణ నక్షత్రంలోనే వెంకటేశ్వర స్వామి వారు జన్మీదికి అవతరించారు, ప్రకటితమయ్యారు. అయితే ఈ శ్రవణ నక్షత్రం విశేషం. ఈ నెలలో ఇంక ఏ నక్షత్రాలు విశేషమైనవిగా చెప్పట్ల. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటాడు కాబట్టి దీన్ని కార్తీక మాసము అన్నారు. కృత్తిక తోటి ఉంటాడు ప్రతి నెల అంతే. అశ్వని తోటి ఉన్నది ఆశ్వీజ మాసం, కృత్తిక తోటి ఉన్నది ఇది. మృగశిర నక్షత్రంతో కలిసింది మార్గశిర మాసం. అట్లా అన్నమాట లెక్క. ఏ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటాడో ఆ నక్షత్ర నామధేయాన్ని అటు ఇటుగా మార్చి మాసానికి ఇచ్చారు. ఇప్పుడు ఈ నెలలో శ్రవణ నక్షత్రం చాలా విశేషమైంది. కార్తీకం అంతా పాటించకపోయినా ఏ రోజున శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజును గనక ఏ విధి చేసినా, స్నాన దాన జప తపాలు, అన్నదానాలు, ఏవైనా ఏ దానం చేసినా 1,000,000 సార్లు చేసిన ఫలితం ఇస్తుంది. అది ఏటా ఏదో ఒక రోజు ర్యాండమ్గా వస్తూ ఉంటుంది. ఒకవేళ సోమవారం నాడే కనుక శ్రవణ నక్షత్రం వస్తే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఈసారి అలా రాలేదు. గోపాష్టమిగా చెప్తారు. అష్టమి నాడు శ్రవణ నక్షత్రం వచ్చింది కాబట్టి ఆ రోజున మనం కోటి సోమవార వ్రతం చేసుకోవచ్చు. సోమవారం నాడు ఏ ఏ విధులు పాటిస్తామో ఆ విధంగా తెల్లవారుజామున స్నానం, సాయంకాలం నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం, ఈ మధ్యలో దేవాలయ దర్శనము, దీపదానము, వస్త్రదానము, అన్నదానము, గోదానము, సువర్ణదానం, భూదానం, మీరు ఏ దానం చేయగలిగితే పుస్తక దానంతో వస్త్రదానంతో సహా ఏది చేసినా 1,000,000 సార్లు గుణితం అవుతుంది. అది ఈ నెలంతా మేము చేయలేం, ఈ శనివారం మేము కుదుర్చుకుని చేసుకుంటాం అంటే నెలంతా చేసిన ఫలితం లభిస్తుంది. మిగిలిన ఏ రోజులకి ఒకసారి చేస్తే ఒకటి చేసినట్టు. ఈ ఒక్క రోజుకి శ్రవణ నక్షత్రం ఉన్న రోజున చేస్తే మనకి కోటి సోమవార వ్రతం ఫలితం లభిస్తుంది. సోమవారం నాడు ఎలా చేస్తాము అంతే. ఆ రోజున రుద్రాభిషేకం చేసుకోవటము, ఏకాదశి రుద్రం అవకాశం ఉంటే అది, ఏకరుద్రమే అవకాశం ఉంటే అది, పార్థివ లింగానికి మట్టితోటి లింగం చేసి దానికి సాంగంగా అభిషేకం చేసుకుంటామంటే అది. లింగాలు చేసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే ఫలితం కాదు, లింగానికి అభిషేకం చేయాలి. ఎందుకంటే అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు, శాస్త్రం ఇది. మొదట చెప్పబడిన వాక్యాలు. నువ్వు లింగం ఇంట్లో ఉంచుకోవటం వల్ల నీకు ప్రయోజనము అన్న మాట సర్వాబద్ధం, అది కాదు. మట్టితో శివలింగం చేయించి ఆ పార్థివ లింగానికి, పార్థివలింగం అంటే పృథివీ సంబంధమైనది, అదేదో పెద్ద విశేషమైన సమాసం కాదు, మట్టితో చేయబడింది. మృణ్మయ లింగం అంటారు, మృత్తికాలింగం అనొచ్చు. పార్థివలింగం అన్నా కూడా మట్టితో చేయబడింది. ఈ పార్థివలింగానికి అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేయించుకుని చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ రోజున మీరు ఏదైనా నదీ స్నానం చేయదలుచుకుంటే నెలలో ఈ ప్రత్యేకమైన రోజున నదీ స్నానం చేస్తే 1,000,000 నదులలో స్నానం చేసిన ఫలితం. ఈ 1,000,000 జన్మల నుంచి మీరు చేయని కార్తీక స్నానం ఈ ఒక్కదాంతో ఫలిస్తుంది.
1,000,000 సార్లు మీరు చేయవలసింది మానేసిన దానం ఈ ఒక్కరోజు ఫలిస్తుంది. అందుకని విశేషంగా ఈ 1,00,000 సోమవార వ్రతం సంగతి చెప్తారు. ఇలాంటి ప్రశ్నలు ఏమీ వేయకండి. మనకు నక్షత్రం ప్రధానం. ఇక్కడ నక్షత్ర ప్రధానంగానే ఈ రోజు చెప్పబడింది. ఎవరెవరు ఏమేం చేస్తే అదేమా మేమేమీ చేయలేమండి, కానీ ఈరోజు కార్తీక సోమవారం 1,00,000 సోమవార వ్రతం అని తెలుసుకున్నాం. దండం పెట్టుకోండి, ఒక్క పంచాక్షరి మంత్రం చెప్పుకోండి, నమశివాయ అంటమే. ఏదైనా దేవాలయానికి వెళ్ళరండి, పురాణం వినండి. మనకి ఎట్లాగా 3 పూట్ల మనకున్న 8-10 ఛానల్స్లోనూ వస్తుంది కార్తీక పురాణం. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు కార్తీక పురాణం వినండి. ఇందులో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆ తేడా ఏం లేదమ్మా, అందరూ వినొచ్చు. సర్వావస్థల్లోనూ పురాణం వినడానికి తప్పులేదు. చదవడం తప్పు, స్నానం పానం చేయకుండా చదవకూడదు. పఠనం తప్పు, పఠనం పూర్తిగా తప్పు చేయకూడదు. శ్రవణం చేయొచ్చు. ఏ అవస్థల్లో ఉన్నా సరే మీరు ఆడవాళ్ళకు వచ్చే అవస్థలు కావచ్చు, ఏదైనా కావచ్చు, శ్రవణం చేయవచ్చు. శ్రవణం వల్ల రావాల్సిన ఫలితం తప్పకుండా మీకు లభిస్తుంది. దానికి కారణమైనందుకు సుమన్ టీవీని పరిపరి విధాలుగా ఆశీర్వదించండి. ఎల్లకాలం మీకు ఇలాగే మేము పురాణం చెప్పాలని ఇంత అవకాశం ఇచ్చాం కదా, మరి 4 పూట్ల వినిపిస్తాం కదా. కాబట్టి చక్కగా వినండి. ఈ 1,00,000 సోమవార వ్రతాన్ని సుసంపన్నం చేసుకోండి. ఏడాదికి ఒక్కసారి 1 నెల కార్తీకం. ఆ నెలలో ఇన్ని పర్వదినాలునే చేయగలుగుతామో లేదో, ఈ ఒకరోజు విశేషమైందని తెలుసుకున్నాం కాబట్టి మీకు ఒకవేళ శనివారం కనుక ఉపవాసం అలవాటు ఉంటే ఆ ఉపవాసాన్ని ఉదయానికి రాత్రికి మార్చుకోండి. మీకు అప్పుడు అది ఇది కుదురుతుందా అని చాలా మంది అడుగుతారు. ఆ క్లారిటీ కోసమే చెప్తున్నా. శనివారం ఒక పొద్దు ఉండే అలవాటు ఉన్న వాళ్ళందరూ పగటిని ఒక పొద్దుగా పెట్టుకోండి. అప్పుడు మీరు వెంకటేశ్వర స్వామికి శనివారం చేసినట్టు అవుతుంది, కార్తీకంలో 1,00,000 సోమవార వ్రతం చేసినట్టు కూడా అవుతుంది. విశేషమైన ఫలితం ఏమి అది ఉంది కాబట్టి ఇది మానేయటము అలా ఏం లేదు, 2 వస్తాయి మీకు. చక్కగా సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకుని శివారాధన ముగించుకుని కుదిరితే ఏదైనా దేవాలయంలో దీపం పెట్టొచ్చి చక్కగా భోజనం చేయండి. ఉల్లి వెల్లుల్లి వ్యర్థము, అవి తినకూడదు. ముల్లంగి లాంటి దుంపలు కూడా తినకండి, దుంపలు తినకూడదు. తినకుండా మీరు ఉపవాస విరమణ చేసేటప్పుడు సాత్వికమైన వంకాయ బెండకాయ అలాంటివి ఏవైనా కూరలు చేసుకోవచ్చు. చిక్కుడుకాయ కాకరకాయ అవి పనికొస్తాయి. గుమ్మళ్ళు దుంపలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లాంటివి ఇవి పనికిరావు. అవి తినకుండా మామూలుగా చక్కగా పప్పు, ఆకుకూర పప్పు, పాలకూర పప్పు, రసము అలాంటిది ఏవైనా పెట్టుకోండి. పొద్దుటి పదార్థాలు తినబోకండి. పొద్దున వండుకున్నది సాయంత్రానికి తినకూడదు. ఇలా చేస్తే కనుక మీకు 1,00,000 సోమవార ఫలితం లభిస్తుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.